ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు కనపడతారు. మొట్టమొదటి వ్యక్తి అంటే సమూయేలు, ఆయన మొట్టమొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి ఎవరంటే సౌలు, మూడవ వ్యక్తి దావీదు. వీరిరువురు కూడా అత్యంత ముఖ్యమైన పాత్రధారులు అని కూడా చెప్పవచ్చు. అయితే సమూయేలు పుట్టుక ఏ విధంగా ఉంది అని మనము ఆలోచించినప్పుడు, అన్న గొడ్రాలై ఉంటుంది. ఆమె దేవాలయంలో కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తూ ఉంటుంది. అది చూసిన ఏలి, ఏమమ్మా ఏది నువ్వు వచ్చి ఈ విధంగా ఏడుస్తున్నావు, ఏమైంది నీకు, తప్ప తాగి వచ్చి చేస్తున్నావు అన్నట్టుగా ఆమె అని అంటాడు. వెంటనే ఆమె ఏమి సీరియస్గా ఆమె అంటుంది, అయ్యా నేను అట్లా ఏం తాగలేదు, నాకు సంతానము లేదు, దానికోసమే నేను ప్రార్థిస్తున్నాను అంటే దేవుడు నీకు తప్పకుండా సంతానాన్ని దయచేస్తాడు అని చెప్పి ఆ ఏలి యాజకుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత అతనికి సమూయేలు పుడతాడు. ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, ఏమని, ఇదిగో ప్రభువా, నీవు నాకు ఒక కుమారుని దయచేయము, నేను నీ సేవకు అతనికి అర్పిస్తానని చెప్పి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు సమూయేలుకు జన్మను దయచేస్తాడు. అన్న సమూయేలు అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఆ బాలుని 5 ఏళ్ల వయసులోనే తీసుకుపోయి దేవాలయంలోకి అప్పగించేస్తుంది. దేవాలయంలోనే ఆ బిడ్డ పెరుగుతూ ఉంటాడు. అయితే ఒకానొక సమయంలో దేవుడు ఆ సమూయేలు పిలుస్తాడు. సమూయేలు 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 అంటే వెంటనే లేచి ఏలి యాజకుడి దగ్గరికి పరిగెత్తుకుని పోతాడు. ఏమి పిలుస్తున్నావు అని చెప్పి అతన్ని అడుగుతాడు. అప్పుడు ఏలి, నేను పుట్టిన పిలిచాను అని చెప్పి ఆశ్చర్యపోతాడు. పోయి పడుకోమంటారు. మళ్ళీ సమూయేలు అని పిలుస్తారు. మళ్ళా వెంటనే యాజకుల దగ్గరికి వెళ్తారు. నేను నిన్ను పోయి పడుకోమంటారు. మళ్ళా పిలుస్తారు. మళ్ళా ఏలి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఏలి చెప్తారు, ఇదిగో ఈసారి కనుక నిన్ను ఎవరైనా పిలిస్తే, చిత్తము ప్రభువు నీ దాసుడు ఆలోచిస్తూ ఉన్నాడు అని నువ్వు చెప్పు అంటారు. అనగా దేవుడే ఇతన్ని పిలుస్తున్నాడని ఆ ఏలి యాజకుడికి తెలుసు కాబట్టి ఆ మాటను చెప్పమని ఉన్నాడు. ఆ విధంగా సమూయేలు దేవుడిచే పిలువబడి ఒక ప్రవక్తగా ఎన్నుకోబడతాడు. ఆ ప్రయాణికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక్కొక్కడిగా మాకు ఒక రాజు కావాలి అని చెప్పి వాళ్ళందరూ సమూయేలు వచ్చి అడుగుతారు. అయితే ఇప్పటిదాకా వాళ్ళకి రాజుగా ఉన్నది ఎవరున్నారు రాజుగా? దేవుడే రాజుగా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, ఆ యుద్ధాలను గెలిపిస్తూ ఉన్నాడు. దేవుడే రాజుగా ఉన్నారు. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులను చూసి మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు సమూయేలు దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు, సరే వీళ్ళ కోరిక ప్రకారమే నేను ఒక రాజును అభిషేకించమని చెప్తాను, నువ్వు వెళ్ళి అభిషేకించు అని చెప్పి చెప్తాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలలో రాజుగా ఎన్నుకోవడం అంటే అతడు రాజు కాదు, దేవుని యొక్క సేవకుడు. దేవుడు ఏ పని చెప్తే అది చేసే వ్యక్తి మాత్రమే. ఇశ్రాయేలులో రాజు అంటే తనకి ఇష్టం వచ్చింది చేసుకుంటా పోయేవాడు కాదు. దేవుడు ఏ మాట చెప్తే అదే మాటను చేసేవాడు. సమూయేలు ప్రవక్త గాని సౌలును
చేస్తాడు? అతడు సౌలును అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఎన్నో రాజ్యాలను జయిస్తాడు. కానీ దేవుని మాటను మరచిపోయి, దేవుని మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని కట్టుకుంటాడు. ఏంటిది ఆ పాపం అంటే? నీవు జయించిన దేశంలో ఏ వస్తువుని కూడా మీరు ముట్టుకోకూడదు అన్నప్పుడు అతడు అక్కడ నుంచి వస్తువులను, కొన్ని జంతువులను తీసుకొని వస్తాడు. ఇది దేవునికి నచ్చదు. వెంటనే సమూయేలు ప్రవక్తలను పిలుస్తాడు దేవుడు. ఇదిగో, ఇతడు నాకు విరుద్ధంగా పాపము చేసి ఉన్నాడు, ఇతడు రాజుగా ఉండడానికి వీలు లేదు. ఇదిగో, నువ్వు వెళ్ళి నేను చూపించబోయే దేశంలో, నేను చూపించబోయే పట్టణంలో ఉన్నటువంటి రాజును అభిషేకించు అంటాడు. అప్పుడు దావీదు రాజుకు దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడు దావీదు రాజును అద్భుతంగా ఎన్నుకోవడము, సమూయేలు ప్రవక్త ఆయన ఆశీర్వదించడము, అభిషేకించడము జరుగుతూ ఉంటుంది. అయితే సమూయేలు దావీదు రాజు చిన్నగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఆ రాజుగా అభిషేకం పొంది ఉన్నాడు. దావీదు రాజు ఏం పనులు చేస్తాడు చిన్నగా ఉన్నప్పుడు చెప్పండి? ఏం పని చేసేవాడు? గొర్రెలు కాపరి. ఇంకా ఏం పని చేస్తాడు? ఒడిసెలు. ఓకే, గొర్రెలు కాపరి దగ్గర, అందరి దగ్గర ఒడిసెలు ఉండాలి. దూరం నుంచి ఏ జంతువు వచ్చినా కొట్టడానికి. సరే, ఇంకా ఆయన కూడా ప్లే చేసేవాడు. ఏం ప్లే చేస్తాడు? ఏం ప్లే చేస్తాడు? దావీదు అది గిటార్ లాగా ఉండేదాన్ని, దాన్ని ఏదో అంటారు వాళ్ళ భాషలో, సితార. ఆ సితారను దావీదు ప్లే చేసేవాడు. దాన్ని సితార ప్లే చేసే సమయంలో ఇదిగో సౌలు రాజు కొలువులోనికి దావీదు రాజు ఆ సితార వాయించడానికి వెళతాడు. అలా వాయించబోతున్న ఆ సమయంలో ఫిలిష్తీయుల పెద్ద అయినటువంటి గొలియాతు సౌలు ఇశ్రాయేలు ప్రజలందరినీ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఎవరెత్తా అన్నప్పుడు దావీదు మహారాజు వెళ్ళి గొలియాతును ఓడించడానికి. అదే విధంగా గొలియాతే కాదు, ఇంకా చాలా మంది, గొలియాతే కాకుండా ఇంకా చాలా మందిని దావీదు రాజు ఓడించడానికి మనం చూస్తాం. ఇది చూసిన ప్రజలందరూ కూడా దావీదు రాజుగా, దావీదును పొగడతలతో నింపుతూ సౌలుకు అసూయ, ఎలాగైనా సరే దావీదును చంపివేయాలి, లేకపోతే నా రాజరికానికి అతడు అడ్డు వస్తాడు అని చెప్పి ఈ సౌలు ఎలాగైనా దావీదును చంపాలనుకున్నాడు. ఈ మాటలన్నీ కూడా సౌలు కుమారుడు ఎవరు అతను? యోనాతాను దావీదుకు ఈ మాటలను విన్న వెంటనే చెప్తాడు, ఇదిగో నా తండ్రి నేను తప్పాలనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి పారిపో అని చెప్పి ఇతడు దావీదు అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సౌలు తన వెనకాల పడడము జరుగుతూ ఉంటుంది. అయితే దావీదు మహారాజు ముందుగానే వెళ్ళి తప్పించుకొని ఒక గుహలో దాచుకొని ఉంటాడు. సౌలు అనుకోకుండా అతన్ని చంపడానికి వచ్చి రాత్రి వేళ చెప్పి అదే గుహ దగ్గరికి వచ్చి ఉంటాడు. దావీదు ఈజీగా సౌలును చంపేయచ్చు, కానీ అతడు చంపకుండా తన వస్త్రాన్ని కొంచెము కత్తరించుకొని వెళ్ళిపోతాడు. మన తర్వాత దావీదు మహారాజు సౌలు ముందుకు వచ్చి, దేవుడు నాకు నిన్ను అప్పగించాడు, అయినా కానీ
నేను నిన్ను చంపలేదు. ఎందుకని? ఇదిగో నీవు కూడా అభిషేకము పొందిన వ్యక్తివి, అభిషేకం పొందిన వ్యక్తి పైన చేయి వేయకూడదు అని అన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది అని సౌలు అడుగుతాడు. నేను నీకు దొరకలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నప్పుడు అతడు కత్తిరించినటువంటి ఆయన వస్త్రం యొక్క ముక్కను చూపిస్తాడు. అప్పుడు అతడు అయ్యో నిజమే కదా అని చెప్పి అతడు అనుకుంటాడు. అయినా కానీ దావీదును రాజుగా అతడు బ్రతికి ఉండగా చూడకూడదు అని చెప్పి సౌలు అనుకుంటాడు. ఇలా కొన్ని దినాల సౌలు మరణిస్తాడు. ఇది మొదటి సమూయేలు గ్రంథంలో మనము చూస్తాము. ప్రియమైన సహోదరి సహోదరుల, కాబట్టి మనము ఈ గ్రంథం నుంచి ఏమి నేర్చుకుంటున్నాము అంటే, ఇదిగో ప్రభువులకు ప్రార్థిస్తే తప్పకుండా మనకున్న బాధలను కష్టాలను ఆ ప్రభువు తొలగిస్తాడు. అదేవిధంగా నువ్వు ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిని సక్రమంగా చేస్తున్నా దావీదును గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును పిలిపించి అభిషేకము కురిపించి ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరి పైన కూడా ప్రభువు తన అభిషేకాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దాన్ని మనమందరము పొందాలి అంటే మనము చేసే చిన్న చిన్న పనులైనా అవి మంచిగా సక్రమంగా మనము చేయడానికి సిద్ధపడి ఉన్నాం. అదేవిధంగా సౌలు ఎందుకని దేవుని శిక్షకు గురి అవుతూ ఉన్నాడు? దేవుడు ఎందుకు అతను ఒప్పుకోలేదు అంటే, అతడు దేవుడు చేయవద్దు అన్న పనిని చేసి ఉన్నాడు. మరి మనము కూడా ఆ దేవుడు చేయవద్దు అన్న పనులను చేస్తున్నామా లేదా? ఒకవేళ చేయకపోతే మంచిదే, చేస్తున్నట్లయితే ఇప్పటి నుండే ఇక్కడి నుండే మనమందరం కూడా వాటిని మానుకోవాలని మిమ్మల్ని కోరుచున్నాను.